హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీకు అందరికీ గుర్తుంది కావచ్చు, మేమందరం కొన్ని నెలల క్రితం మీరు ఇక్కడ చూసినట్లయితే దీన్ని యూజ్ చేసి ట్రెజరీ హంట్ అయితే వేయడం జరిగింది. మాకు దాంట్లో రకరకాల ఐటమ్స్ అయితే దొరికినాయి. మేము కొండల్లో వెతికినాం, సొరంగంలో వెతికినాం, అంతేకాకుండా రాజులది పాతకాలం కోట ఒకటి ఉండే మా దగ్గర, అక్కడ కూడా వెతికినాము. సో చాలా ఐటమ్స్ అయితే మాకు దొరికినాయి. కాకపోతే వాల్యూ ఐటమ్స్ అయితే ఎక్కువ ఏం దొరకలేదు. ఈరోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే, రీసెంట్గా మీరు అందరూ మన ఛానల్లో టెంపుల్లో మేము క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో అయితే చూసిరు కావచ్చు. సో ఆ టెంపుల్ వచ్చేసి చాలా పాతది అండ్ రాజుల కాలం నాటి కోట గోడలు కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో ఈ మెటల్ డిటెక్టర్ని తీసుకుపోయి అక్కడ మేమైతే సెర్చ్ చేయబోతున్నాము. చూద్దాం ఏం దొరుకుతాయి, ఏం కథ అని. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోలో అయితే స్టార్ట్ చేసేద్దాం. బండిని అయితే చాలా క్రేజీగా పార్క్ చేసినాము. సో ఇప్పుడు కొండపైకి అయితే వెళ్తున్నాం. మీకు అలాగే టెంపుల్ గురించి తెలిసిందే, ఎక్కడుంది ఏం కథ అని చెప్పేసి చాలా పైకి వెళ్ళాలి. పరి ముగ్గురు కలిసి ఎక్కిద్దామని ట్రై చేసారు, కాకపోతే అది ఎక్కలే, కింద పడ్డాం. ఎక్కిస్తా, ఖచ్చితంగా ఎక్కిస్తా. ఎవరు మీకు ఎక్కిస్తావు? చైన్ అయితే అనుకో. ఇప్పుడే ఏ టెన్షన్ లేదు, ఆరామ్స్లో బండి పెట్టుకొని పోవచ్చు. సాల్ అవుతుంది. ఇంత దూరం వచ్చేందుకు 1 కిలో బంగారం దొరుకుతాయి. ఇప్పుడు అడి పనులు తిరిగినాయిరా బాబాయ్, మంచిగానే అడి పనులు తిరిగినాయి, మంచిగానే మొత్తం తిరిగినట్టున్నాయి. 5-6 ఉన్నట్టున్నాయి. అవేనా? అవే అవే. మొత్తానికి గైస్ మీరు ఇక్కడ సైడ్ చూడవచ్చు, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. బట్ టెంపుల్ లోపలికి అయితే వెళ్తలేము. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అక్కడ నుంచి మనం కోట సైడ్ అయితే వెళ్దాం. ఇక మొత్తం అడవి పందులు రచ్చ రంబోలో వేసినాయి. మీరు చూడవచ్చు, మొత్తం నవ్వినాయి. దానికి తిననీకి ఏం దొరకలేవు కావచ్చు. మేము వచ్చే తోవలగుతా మొత్తం అన్ని తవ్వినాయి ఇట్లా. వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఇప్పుడైతే థమ్స్అప్ తాగుతున్నాం. దమ్ అయింది. కూర్చోయి. నీకు లేవా? అందరుకున్నాయి. ముఖం కడుకొచ్చుకుంటా, మొహం కడుకుందామన్నా నీళ్ళు లేవు. ఆలీలేదనే మళ్ళీ మనం చచ్చిపోతాం. కింది పోయేదాకా కావాలి నీళ్ళు.
వచ్చేసి మిషన్ అయితే సెటప్ చేస్తున్నాం. ఇంట్లో మీరు ఆల్రెడీ చూసిరు కదా, అదే విధంగా దీన్ని ప్రాపర్గా సెటప్ చేసుకొని ఆ తర్వాత మేము కోట మీకు చూపెట్టినాం కదా, కోట మొత్తం తిరుగుదాం, చూద్దాం ఏమైనా దొరుకుతాయా లేదా అని చెప్పేసి. ఒకవేళ బాబాయ్ అయినా దొరుకుతారా? బంగారం దొరకాలి, దొరికితే లైఫ్ సెట్ అట్లా అనుకోకూరే. నేను ఫస్టే చెప్తున్నా, మాకు దీంట్లో ఏదైనా ఇంపార్టెంట్ ఐటమ్ ఏదైనా వస్తువు కనుక దొరికింది అనుకోండి, వాల్యుబుల్ది, దాన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ అన్నా లేకుంటే మన పురావస్తు శాఖ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకన్నా అప్ప చెప్తాము. చెప్తున్నా జింగిడిగాలు అప్పంచాలు అంటారు, ఏమైనా దొరికితే శిరసాన్ని తీసుకుందాం అన్న మంచిగా అట్లా ఏవద్దు ఎప్పుడైనా. ఈ ప్లేస్ లో ఈ టెంపుల్ దగ్గర ఏదో సంథింగ్ ఏదో పండుగ అప్పుడు ఏమో శివరాత్రి శివరాత్రి అప్పుడు పెద్ద జాతర అయితే 1000 మంది వస్తారట. గంతమంది రాంగేడ్ ఏమన్నా ఉంటుందా? కాదు కాదు వాళ్ళు వస్తారు కానీ మెటల్ డిటెక్టర్ తో రారు కదా, మనం మెటల్ డిటెక్టర్ తో వచ్చాం. ఏమో దొరుకుతాయి కావచ్చు, చెప్పలేము, ట్రై చేద్దాం. ఆ జాతరలో ఒక్కళ్ళ నా చైన్ పడపోదా చైన్ వేసుకుంటాడు దొరుకుతుంది. ఇప్పుడు దీంట్లో దొరుకుతాయి మొత్తం ఇక కథ అంతా దీందే. ఇదే మనకు హెల్ప్ చేస్తుంది దాన్ని ఫైండ్ అవుట్ చేయడంలో. ఒక పిన్ ఉండేదారా ఇప్పుడు చేసే క్లిప్పు జోలో పెట్టుకుంటూ మళ్ళా ఏవో పెట్టిండు జింగిడి గాడు. ఏం పెట్టుకోను. కిలంతా బంగారం దొరికింది అనుకో, పురావస్తు శాఖలోకి ఇస్తే మనకు గ్రామాన్ని ఇవ్వపోతారా? అయ్యారు. ఒక బిందె ఉండి ఆ బిందెలో మొత్తం బంగారాలు ఓటి రాదులు వేసుకుని అన్ని ఉండాలి. కలాం గారు కళలు కనమన్నారు. ఇవ్వదాకా నేనే చెప్పినా, మళ్ళీ నాకే చెప్తుండే అలా నేర్చుకుంటు. ఇవ్వదాకా సూపర్ సూపర్ పాచటో అయిపోయా తీగితే నాగంటాడు. ఇక తిట్టు ఒకటి సపరేట్ కొనుక్కొచ్చుకుంటా. కొనుక్కొని అదే పని మీద ఉండి ముసలో అయ్యేదాకా అదే పని. ఓకే, సింపుల్ గా దీన్ని పవర్ ఆన్ చేసినాం అనుకోండి, ఈయన కూర్చున్నా కానీ చూద్దాం, మళ్ళీ తిరుగుడు వస్తుంది. ఫస్ట్ ఏం చేద్దామంటే అసలు ఇది పని చేస్తుందా లేదంటే పెట్టరా పరబెట్టాడు పోతే ఇప్పుడు దాన్ని గుద్దినావు అంటే ఖరాబ్ అయితే ఏం చేద్దురా, ఇందాక వచ్చి వేస్తావు పరిగా. ఒరే దారా ఇన్నే వస్తుంది సిగ్నల్. బా ఏది ఫోన్ తీసి ఫోన్కి రాదు. కనెక్ట్ చేసి ఆలస్యం లేదు గాయస్, ఏమో ఉంది డిటెక్ట్ అయింది. దుంపలు ఉండి వచ్చి ఉంటాయి. ఏంటిదిరా ఇది? కట్ చేయి. ఏరియాలో ఉన్నది, అదే ఏరియాలో తీసే ఏంటిదిరా అది? సౌండ్ ఎక్కువ సక్సెస్ఫుల్ గా మన ఫస్ట్ ట్రెజరీ అయితే దొరికింది. అదేంటిది అంటే మూల. వాళ్ళు మంచిగా డిటెక్ట్ చేసిందిగా, సూపర్. బంగారం ఒక నిమిషం ఇట్లా గెలిగిస్తున్నా. దూరం పెట్టు, పార దూరం పెట్టు. అప్పుడప్పుడు అట్లా మట్టి ఉన్నది. బంగారం దొరకదు.
నెక్లెస్ దొరకాలి విజ్ చేసుకుంటాడు. దొరుకుతుంది ఇప్పుడు. నెక్లెస్ ఏనారా చూడదు ఇక్కడ చూపిస్తే అయిపో మంచిగా బంగారం ముందు అయింది ఇంకా అలానే ఉంటుంది. బంగారం అయింది. ఏ బంగారం 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 తోరా మరి లోపల కుండగిన పెట్టొచ్చు మరి. సరే ట్రైన్ ఒక సిగ్నల్ మళ్ళీ దీని అటు ఉందా? వీడియో వస్తున్నారా వెళ్ళాను రా ఇట్లా తీరినట్టు. కుండనే వస్తుంది మొత్తం. కుండనే వస్తుంది పలిపోయినట్టు మొత్తం. ఏమైనా ఉందా ఏందిరా? చూపిస్తుంది ఇది ఏంటిది? ఇది ఏదో ఇనుపది రేకుది. టేప్ కాదు టేప్ ఏదో ఉంది రేకు పండి ఇప్పుడు తీసి రాదు. ఏది ఏదో రేకాసం ఉంటుంది చిన్నది ఉన్నది ఐటము దీనికి వచ్చింది. దగ్గర ఒక అర్ధగంట సేపు కంటిన్యూస్గా వెతికినాము. ఇక్కడ ఒక సభ లాంటిది ఉందన్నమాట. ఏం కూడా దొరకలేదు మనకు. ఇక్కడ సైడ్ ఎంట్రన్స్ ఉంది, మీరు చూడవచ్చు ఆల్రెడీ ఫ్రేమ్లో. సో ఇప్పుడు దాని లోపలికి అయితే వెళ్తున్నాం వెతకడానికి. ఎవరి దాకా వెతికితే ఎంత కూడా మనకు రేటింగ్ రాలేదు. బట్ ఈ పర్టికులర్ పొజిషన్లో బాగా రేటింగ్ వస్తుంది. ఇదే కదా అటు ఇటు పోయేది నిన్న మడొస్తాం మనం దాంట్లో గీకు ఇప్పుడు గంతే గంతే దూరం గట్టిగా ఉంది. స్ట్రాంగ్ రీడింగ్ వస్తుంది. ఏముందో ఏమో బంగారం. లోపల ఏమైనా ఉందా? అటు సైడ్ పెట్టు. అడుగు ఇంకా అడుగు. కరెక్ట్ దీని కిందనే సపోర్ట్ వచ్చేది కదా మరి వెరైటీగా. అది కూడా చాలా క్రేజీ అనిపిస్తుంది. అయితే ఎలా కాకపోతే మెత్తగా ఉంటాయి. ఇప్పుడు గట్టి ఉంది భూమి.
ఇవాళ దాకా ఏదో ఉన్నట్టు సపోర్ట్ వచ్చింది కదా మూలనో అది ఏందో ఏమో చిన్న ఐటమ్ ఉన్నా కానీ ఐరన్ది మనకి ఇండికేషన్ అయితే ఇస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఏ సప్పు లేదు మళ్ళీ. కింది కుటమే వాళ్ళు కట్టిరా గోరి ఫోటో ఉన్నట్టుందావో ఫోటోనా అది బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇక్కడ లొకేషనా లొకేషన్ కాదు మనకు ఫస్ట్ ఇది దొరకాలి గడ్డ దొరుకుతురు ఇటు రారి ఆవురి ఆడ దొరుకుతాయా ఇదిరా లొకేషన్ అంటే ఇదిరా బంగారం అంటే ఇట్లా ఉండాలి. గాయ్స్ బంగారం దొరకకున్నా సరే కానీ బంగారం అసలు లొకేషన్ దొరికింది. లొకేషన్ తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఫస్ట్ అవి దొరుకుతాయి. గోడపడి చూడు ఇది ఇక్కడ ఒక పురుగు ఉంది, ఆ పురుగుకు పెడతా వస్తాం. జంపు బంగారు పురుగు, ఆ పురుగు లెటర్ని పోతే బంగారం అయితే. లొకేషన్ మాత్రం మస్తుంది. అయ్యో గోరికాడ లేచిరాగాల బంగారం వేడుని చెప్పు అనాలే. బాబాయ్ గారు నువ్వు అన్నట్టు వచ్చిండు అనుకో, బంగారం వేడుని చెప్పు అన్నాడు. ఒకటి రెండు ఒకటే నాకు తెలిసి ఈ కోటకు సంబంధించిన వ్యక్తే కావచ్చు ఆయన, రాజు కావచ్చు. పుసుక్కరు వచ్చింది అనుకో దయమో బియ్యమో బంటికి రెండుకి రెండు ఒకటి సరే అయితే. అది గోరి కాదురా, జెండా ఎగరేసేది కావచ్చు. జెండా ఎగిరేసేదా గోరి అనుకున్నాడు. ఫోటో ఫోటో రక్కను గోరే కావచ్చు. గోరే అదే దీపం దీపం పెట్టి అదే ఏంటిరా గోరే ఫోటో ఉండి డేట్ ఉంటే భలే. కాదు కాదు ఎక్కడికి పెట్టున్నది. ఏ కాదు అది గోరి కాదు, జెండా పెట్ట నీకురా. ఇట్లుండదు గోరికి పెద్ద గుట్టది ఏదన్నా చేస్తే అది అదే. గాయ్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయలేదు ఏందో అసలు. సంథింగ్ డిఫరెంట్ ఉంది. ఆలా పెట్టిందని ఇది ఇక్కడ వెరైటీ సౌండ్ వస్తుంది. కూలకూడదామా? పొట్టు వాన కొట్టేట్టున్నది. ఒకవేళ వాన బాగా కొడితే ఎటు పోతామో ఏమో. మేమైతే అరే గుళ్ళకి పోతాం, గుడ్డు తిన్నాం. ఇక ఇలా పోతాడు ఇలా లోపలికి. సరే దీనిపైన ఒకటి ఇనుపది ఉన్నది సలకలక్క, ఈడ పెట్టి ఆడబెట్టి చూద్దాం ఒకసారి. ఇది నిజంగానే వస్తుందా లేకపోతే ఏంది సౌండ్? ఐరన్ మ్యాన్ లోపల. సో లెంకుతా ఉన్నాడు ఇప్పటి వరకు. చిన్న చిన్న ఐటమ్స్ దొరికినాయి. ఒక మూల రాయ్ ఒక మూల దొరికింది, అంతేకాకుండా ఒకటే దొరకలేదు రోలర్స్ వంటి దొరికింది. మిగిలిన ఏం దొరకలే. ఏంద్రా ఫస్ట్ స్టార్టింగ్ తొవ్వలకి ఇవి కనబడ్డాయి పైన. ఏంటి ఏమో అంటారు డిఫరెంట్గా ఉన్నాయి. ఇట్లా నువ్వు మీద చూసుకుంటే సౌండ్ వస్తే తీసుకున్నప్పుడు డిఫరెంట్గా ఉంది. అది కాదు ఏంటి గద లెక్క ఉన్నది. ఇక ఐరనేనా రా? ఐరన్దే. దాన్ని సౌండ్ వచ్చేదానికి కింద వచ్చేసరికి అది కనబడ్డది. అర్రా బంగారం దరి 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 బంగారం అట.
రేకు బంగారం రేకా బంగారం రేకు నువ్వు రాసినావు ఏంటిరా అదే దానికి కలర్ అని తెచ్చినట్టున్నారు బ్రష్ ఇది అరే ఓ ఇంకా పడుతుంది అది కాదు ఇంకే దూరం పెట్టరా పార దూరం పెట్టరా మొత్తం వల్ల అదే ఇది నిధులెంకలు అన్నట్టు లేదు ఎట్లా చెప్పన్నా పాత ఇనుప సామాను అంట అన్నట్టు అది నాకు అదే చూస్తున్నాయి బ్రష్లు అయ్యి స్టీల్ పైన పట్టింది మళ్ళీ పడుతుంది సలాక దూరం దూరం ఇది బంగారం తోడు జల్లి దారి నువ్వు రాగానే పారది కావచ్చు ఉర్రాలేదు మొత్తం ఇట్లా ఉన్ని అని ఇవి కాదు గుంజాలి ఇట్లా సాగాలి గడ్డి కానీయకు దొరికింది గది ఇసిరెత్తే మనం క్యాంపింగ్ ఇసేసినాం చూడు ఇట్లా ఇసిరెత్తే గుండ్రంగా తిరుక్కుంటే కింద పడ్డది గది గది క్యాను ఇంపై వారేస్తున్నాడు చింగిడిగాడు అటాక్ తమ్మురి తీసుకోవచ్చా కుప్పల చూడు దూరం చెప్పి పరా అల్ల కొంచెం ఇల్ల కొంచెం రాళ్ళలో కూడా కొద్దిగా మెటల్ పదార్థం ఉంటది కదా దాని వల్ల కొద్దిగా అంటుంది బాగా మొత్తం కొద్దిగా అవుతుంది ఈ కాదు ఇంకోటి ఓలాడుతా అవును ఇదిగో ఏంటిరా రౌతు ఏది బంగారు రౌతు డిఫరెంట్ ఉంది రాటు ఇది పెట్టు ఇదేంటి నా చేతి గొలుసుంది మన చేతిరా దారి ఇటు ఇచ్చిరంటే నాకు తెలిసి పక్క అదే అది గోరి కాదు ఏదో జెండే రౌతు చూడు ఎట్లున్నాయో డేంజర్గా భయపడ్డా ఆయన ఇట్లా సైడ్ దారి ఉంటే ఏముందో అన్నట్టుగా చూద్దామని వచ్చినాము. ఇక్కడ దాకా వచ్చినాక చూస్తే దేవుంది కాలు అడుగు అవుతున్నది అనమాట. ఇది దేవుంది అడుగు, అందుకని చుట్టూ కూడా ఇట్లా రాళ్ళు పెట్టి కవర్ అప్ చేసారు. అట్నే ఉంది వాటర్ నింపినాక రైట్ లెగ్ రైటే ఒక్కటే మళ్ళీ రెండు లేవు, రెండు ఉండాలి. ఒక అడిగిడ పెట్టి ఇంకొక అడిగిడ పెట్టిండు. పైనకెంచాలి మొత్తం వాటర్ ఇట్లా పోతాయి కావచ్చు, వాటర్ ఫాల్స్ మొత్తం ఇట్లా వాటర్ ఫాల్స్ కాదు, పాము ఉంటుంది ఇంత తోడు పాము అనకొండ
అది పోయి 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 ఇట్లా అయింది ఎటుపోయింది మీదికి ఇది అదే ఇంతంత దొరికినా చాలు రాయిందట 10 కిలోలు 20 కిలోల కాడికే గింత తక్కువ వచ్చింది కదా గింత గింత ఐ మీన్ 1 kg అబ్బో కేజీ అట మరి కేజీ ఉంటుంది ఆశకు అద్దు ఉండాలి బాబాయికి సిగ్గు ఉండాలి యువదేశ డైలాగ్ వాళ్ళ మీదనే ప్రయోగించబడుతుంది బంగారం కావాలంటే నా అక్కడికి రావాలి బంగారం దొరికిందా జోలేసుకుంది మురుతాను ఏమో జోలేసి రావు తీసుకుంటా ఏమో దొరికిందట బంగారం బాబా బంగారం బాబా పోతి బాబా బంగారం బాబా బంగారం కంటే ఎన్నో రేట్లు విలువైన ఉంటాయి ఆ స్టోన్స్ గసండు దొరికినా ఏం కాదు ఇంకా ఆశ కాదు డైమండ్ కావచ్చు తీరు 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 గరిచిందిరా రే రక్తం బంగారం వస్తుంది పాము గరిచిందా ముందు కూర్చున్నట్టుంది ఎక్కడికి వెళ్తుంది ముళ్ళ రెండు కార్లు పడతాయి పామ కూర్చుంది ఉందా ముళ్ళు చెప్పే వేసుకొని ఉంటే వర్జన్ చెప్పులు మళ్ళీ అది అది ఉచ్చి పోయినట్టు ఒరిజినల్ 100 రూపాయలు అందుకని అంటే అవి కూడా అదే గుండ్రంగా ముళ్ళుంటాయి ఇలా గుండ్రంగా ఇట్లా ముందే మేమున్న ప్లేస్లో ఒకవేళ మమ్మల్ని ఎవరైనా పాము కరిచింది అనుకోండి మనం ఈడికి ఎంచని హాస్పిటల్ ఎవరికే చచ్చిపోతాం ఈడికి ఎంచిన బయట వరకే గంట అవుతుంది మనకు నానేకు లేదు మొదలో ఏమో సరే ఏమో కానీ ఇప్పుడు మేము ఉన్న లొకేషన్కు మీరు 10 out of ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ అయితే అక్కడ సైడ్ కూడా ఎట్లుందో లొకేషన్
మేము ఎన్ని రోజుల నుంచి ఫ్లైట్ చూస్తున్నాం కానీ ఇంత కిందికైనా ఎప్పుడు పోలేదు ఫర్ ద ఫస్ట్ టైం మస్తు కిందికైనా పోతుంది ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది హైదరాబాద్ ల్యాండ్ అవుతుంది మనం కూడా హైట్లో సంథింగ్ ఏంటిదో ఏమో ఒక ఐటమ్ చేసి అప్పుడు వస్తా ఉన్నది ఇక్కడ అరే అన్ని దూరం పెట్టురా మట్ల చూడరా ఈ మట్ల చూడు చూడరా బాబాయ్గా ఏ నువ్వు ఆ పారా పాహా చూడు చూడు వర్షం స్టార్ట్ అయింది వర్షంలో మేము బయటకి ఎట్లా పోతామే పార పార తీసిన దూరం పెట్టరా అగలా అట్లా ఈ ఏరియా వస్తుంది బాగా ఇది రౌతు కాదురా ఇదేందో ఇనుపది కడుగు ఇంకా నీళ్ళు నీళ్ళు ఇంతసేపు లెంకినాక ఒకటి ఏదో ఐటమ్ దొరికింది ఓమా కాలు గుర్తున్నావు ఓమా వంటేనా సంథింగ్ ఏదో గైస్ డిఫరెంట్ ఒక ఐటమ్ అయితే దొరికింది ఇది వచ్చేసి ఇది ఒక కాపర్ది అనుకుంటాను నాకు తెలిసి ఈడ ఫిరంగిలు అవోటి ఒకటి ఉంటాయి కదా దాన్ని ముక్క కావచ్చు రాయి అయితే కాదు 100% గ్యారంటీ రాయి అయితే కాదు ఇది సంథింగ్ డిఫరెంట్ ఉంది అసలు ఇదేనా కట్టుకో ఒకసారి కొట్టు టార్గెట్ పెట్టు ఇదే ఇంకొంచెం చూద్దాం ఇప్పుడు ఏ సప్పులు లేదు ఇక ఇది దొరకంగానే దాని సలక ఇంతసేపు లెంకినందుకు ఒక ఐటమ్ అయితే దొరికింది ఇది కాపర్ దాని మీద పాము లెక్క ఉంది సింబల్ చూసినా అయ్యో దీని మీద ఎగ్జాక్ట్ మీద కూడా పాము లాగా ఉన్నది కనబడుతుందా కెమెరాలా కనబడుతుంది చాలా ఆకలి అయితే మనగా తిన చెప్పండి రా ఎక్కడేసుకుని తింటారు అనుకున్నాను
తోరా ఏమో అడిపోయిందారా సెట్ ఉంటుంది బంగారం రా అమ్మా బంగారం వచ్చింది బంగారం బంగారం బట్టే బంగారం బెల్లం లెక్క ఉంది అది వజ్రాలు వైడూర్యాలు కానుకలు స్టోన్ అది దాని పారది పాలిజ్ బండ ఇంత పెద్ద పొక్క వేసినాము కాకపోతే దాంట్లో ఏమి లేదు ఇది మునిగింది మొత్తం చాలా కప్పడొస్తుందా పారది వినేస్తుంది గట్టిదో పొక్కోడు తవ్వు జర్ అన్నా ఒక సైడ్ మొత్తం మట్టి ఉన్నది ఒక సైడ్ ఏమో దేవుళ్ళ రాముడు సీత అదేగా ఒకటి ఇక కాయిన్ దొరికింది మొత్తం ఒక దిక్కు మొత్తం మట్టి ఉన్నది ఒక దిక్కు మంచిగా ఉన్నది ఇది రాముని గుడి గురించి నాకు తెలిసి చేపించారు వచ్చి హనుమంతుని గుడే కదా అయ్యా రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు ఉన్నాడు బంగారం కాదు ఇంకేమన్నా చూడు బంగారుదా కాదు 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 అదే కాదు ఒకసారి చూడు మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయా ఈ చూడుకి ఇదేంటిది కదా ఒక మూల ఏంది? అది కొబ్బరి చిప్ప రాగిగా కొబ్బరి చిప్పన రాగి అదే రాయి కాపర్ కానీ నిజంగా ఎట్లా ఉన్నది చూడు ఇంద్రా ఎప్పటిది 18 అట ఈస్ట్ ఇండియా కంపెనీ ఇవో మీరు బ్యాక్ సైడ్ చూడవచ్చు దీని మీద ఈస్ట్ ఇండియా కంపెనీ 18 అయితే రాసింది ఇగో 1890 ఏమో ఆ రోజు మనం వీడియో క్యాంపింగ్ లో చెప్పింగా గాడున్నాయి 18 చూద్దాం 90 ఆ కాలం అప్పటిదేమో మరి
ఇంతసేపు లెంకి తర్వాత గాయస్ మస్తు అనిపిస్తుంది ఒక కాయిన్ అయితే దొరికింది రాజా హాఫ్ అన్న పోయి మనకు దొరుకుడేంది ఇది ఊర్రా ఇక్కడ మళ్ళీ వస్తుండదు మళ్ళీ మచ్చ దొంగలాడతానే అవునా ఒకవేళ ఒక్కటే దొరికింది అనుకో పోదన పడిపోయినట్టు ఒకవేళ 4 దొరికినాయి అనుకో ఇడేమో ఉన్నట్టు అవురా బంగారం దొరికినా ఈడోడు బంగారదైనా బంగారం కాదు అయినా అయిపో అంటున్నా ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న దీని మీద వస్తుంది కదా ఇవి ఏదైనా పడిపోయిందేమో మరి అట్లా కూడా ఉంటుంది అంటే ఇప్పుడు ఏది మనకు మట్టి లోపల దొరికింది కదా మేబీ ఇక్కడ పడిపోయినాక దాని మీద ముత్తుక మట్టి వచ్చి అట్లా లోపడి పోయింది కావచ్చు కానీ ఒకటే కాయిన్ దొరికింది ఇటువంటి ఒక 10 దొరికితే నిదా అనుకుందాం కానీ నిదైతే కాదు ట్రెజర్ అయితే కాదు మెట్లు ఇట్లకే ఉన్నాయా పడితే ఇంటికే వాడచ్చు మరి అడిగి చూద్దాం ఒకసారి ఇటు ఒకటి అటు ఒకటి వేసుకుంటూ పోతాడు అంటే అటు పడతాయి పెట్టు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టోన్ ఏంటిది ఇది అదే కొంటవా అమ్ముతాం నువ్వే కొంటవా అత్యంత ఖరీదైన ₹1 ఎకరం జారాసి కలర్ పోతుందట అప్పటి నుంచే గాయస్ వెతకంగా మనకు దొరికిన ఐటమ్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఇవి పట్టుకోరా ఒకటి ఇది ఇనుప బ్రష్ దొరికింది పెయింట్ బ్రష్ ఇది నెక్స్ట్ వచ్చేసి చిన్న ఐటమ్స్ దొరికినాయి అండ్ ఒకటి తీగ ఒకటి ఐరన్ ముక్క ఇంకొకటి వచ్చేసి రబ్బరు అసొంటి దొరికినాయి అండ్ ఒక మూల దొరికింది ఈ పెయింట్ డబ్బాలు మూతలు దొరికినాయి అండ్ ఇంకొకటి కదా ఎదురా కింద ముక్క ఉండదు మచ్చ దగ్గర నీ దగ్గర ఉందా నీ దగ్గర ఉండే ఇవ్వదా పెడితే గిడ కేవలం వేసుకున్నట్టు వేసుకున్నా ఏదైందో అందుకే నీకు ఏది ఇవ్వద్దు నేను పడిపోయింది అది అప్పుడు ఆడ ఫోటో దగ్గర మీకు చూపెట్టినాం కదా మొత్తం గోడ మీద అదొకటి దొరికింది అండ్ లాస్ట్లో వచ్చేసి ఇప్పుడు వీని దగ్గర ఉన్నది ఒకటి దొరికింది కాయిన్ వాడుతుంది అవురా అదే ఏదిరా చిన్నది ఏడ పెట్టాం మరి ఇంతలాగా ఉన్నాయి గీడ వేసినావు గిన్నె వెండి వచ్చే రాగి మచ్చగా డిటెక్ట్ చేస్తారా లేదా అని వాడు ఇక్కడ లెంకలాడుతుంటే ఇక్కడ వేసిన మరి ఏం చేసావు మరి నేను పడిపోయింది మళ్ళీ వేసినావా జేబులో సో మొత్తానికి ఇంతసేపు వెతికిన తర్వాత మనకి 2 విలువైన వస్తువులు దొరికినాయి 2 ఏంటివో ఏమో ఒకటి కాపర్ ముద్దలు ఎత్తుకుంది ఒకటేమో సిక్క ఇంకని ఇవన్నీ దొరికినాయి స్క్రాప్ అంత స్క్రాప్ వచ్చేసి వీనికి ఈ 2 సిక్కలు మాకు బిర్యానీ కమ్ముకో బిస్కెట్ ఐరన్ షార్ కప్పుకొని బిర్యానీ తిను రామున్ అయితే భలే ఎక్కిర్రు ఇది వెనక సైడ్ ఏంటిది ఏదో ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నది ఓకే కరెక్ట్ వీడియో తీసే టైంకే వర్షం వస్తుంది సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు వీడియో మేము చేసిన ఈరోజు ట్రెజరీ అంట్లో వచ్చి ఒక కాయిన్ దొరికింది ఇంకోటి రాగి ముద్ద అయితే దొరికింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం పార్ట్ 1లో చాలామంది ఏమని కామెంట్లు చేసిరంటే బీచ్లో వెతకండి అని అయితే కామెంట్ చేసిర్రు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి బీచ్ రిలేటెడ్ వస్తుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్